దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయారు, మిగతా మంత్రులు సీతక్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరూ వెళ్ళారు. అయితే బయటికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియోను రిలీజ్ వాళ్ళే చేశారు, మిగతా వాళ్ళు ఈ వీడియోలో ఏం బయటికి రాలేదు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలవలేదు అని వాళ్ళే చిట్చాట్లో చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. కేటీఆర్ కూడా ఈ అంశంపైన చాలా తీవ్రంగానే మాట్లాడుతున్నారు. మా కరెస్పాండెంట్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? కుడితిలో పడ్డ ఎలకన ఆయారాం గాయారాం గతంలో సామెత విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా రాజకీయ సమాధి అయిపోయారు ఆ 10 మంది. ఇక మళ్ళీ కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అక్కడటువంటి క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు, మళ్ళీ కేసీఆర్ ఆశీర్వదించేటువంటి పరిస్థితి లేదు. డోర్స్ అన్ని క్లోజ్డ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒప్పుకున్నట్టు వీళ్ళు పార్టీ మారని ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చెప్తున్నట్టుగానే వీళ్ళ పరిస్థితి చూస్తే వడకత్తర్లో పోకచిక్క ఇరికినట్టు ఇరికారు. వీళ్ళు ముందు పోతే నొయ్యి, వెనుక పోతే గొయ్యిలాగా మారింది. మేము కాంగ్రెస్లో ఉన్నామంటే అనర్హత వేటపడుతుంది, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నా కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కనబడలేదు. అదేవిధంగా కేటీఆర్ పలు సందర్భాల్లో బహిరంగ సభలు పెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళారు. ఆ బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభలకు సమావేశాలకు ఎక్కడ కూడా అటెండ్ కాలేదు. ఈ యొక్క నేపథ్యంలో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పీకర్కి చెప్పడము, అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీకి మా ఫండ్ పోతుంది, నెలకు 5,000 రూపాయలు మేము ఇస్తున్నాము, మా దగ్గర నుంచి కట్ అవుతున్నాయనేది కూడా స్పీకర్కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో స్పీకర్ కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని టెక్నికల్ అంశాలను చూసి కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నిర్వహించే సమావేశాలకు సభలకు ఎందుకు రారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ప్రజలు వీటిని పూర్తిగా కులంకుశంగా క్షుణ్ణంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందరే నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్తున్నాడు. దానం నాగేందర్ చెప్పడానికి కారణం ఏంటి? దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫార్మ్ మీద గెలిచారు కాబట్టి ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 10 మంది కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కడియం శ్రీహర్ లాంటి నాయకులు కానీ మిగతా ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా వాళ్ళని తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. బట్ అదే కార్యకర్తల స్థానంలోకి అదే కార్యకర్తల ప్రాంతంలోకి బీఆర్ఎస్లో గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బయటికి చెప్పుకోలేకపోయినా కానీ కార్యకర్తలంతా నాయకులంతా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంటే పాత తిట్టిన పగను ముందు పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు రాణిస్తలేరు. చిన్న కార్పొరేషన్ పదవులా లేదంటే లైబ్రరీ పదవులా అట్లాంటివి కూడా మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. అండ్ దీనికి సాక్ష్యం ఏంటంటే గతంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆఖరికి జీవన్ రెడ్డి మనిషిని మర్డర్ చేశారు. పోలీసులకు మేము ముందు ప్రాణభయం ఉందని చెప్పినా కానీ పట్టించుకోలేదంటూ చాలా పెద్ద కామెంట్లు చేశారు. పార్టీ మారచిన వాళ్ళతో ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే పచ్చగడ్డిలో అగ్గిపుల్ల వేస్తే బగ్గువన్నంత వైరుధ్యాలు నియోజకవర్గాల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్, వీళ్ళంతా కూడా ఎన్నికల ముందు 2023లో ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. వాళ్ళ కార్యకర్తల వర్గం వేరు, వీళ్ళ కార్యకర్తల వర్గం వేరు, వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ పార్టీ వేరు. అయితే ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాల్లో మీరు చెప్తున్నట్టు జగిత్యాల్లో మర్డర్ దాకా వేయింది. మర్డర్ చేసిన వ్యక్తి పార్టీ ఫిరాయించినటువంటి సంజయ్ అనేది కూడా జీవన్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. నాకు ఆ మర్డర్తో ఏం సంబంధం లేదని సంజయ్ చెప్పుకొచ్చారు. కానీ పార్టీ ఫిరాయించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వరకు కాంగ్రెస్ క్యాడర్ కానీ అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు కానీ ఎవరు జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీదే యుద్ధం చేశాము, వాళ్ళ మీదే తలపడ్డాము, వాళ్ళని ఓడించాలని చూశాము, కానీ మేము ఎన్నికల్లో ఓడిపోయాము. అయితే వాళ్ళని దగ్గర తీయడం వల్ల మొత్తం కాంగ్రెస్ క్యాడర్ను అస్తవ్యస్తం చేస్తున్నారు, కాంగ్రెస్ క్యాడర్ను కిల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి క్యాడర్నే మళ్ళీ కాంగ్రెస్లో తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. నిజమైన
ఒరిజినల్ కట్టర్ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అనేది కూడా ఇంత కాంగ్రెస్ జరుగుతున్నా, సీనియర్ నేత ఎమ్మెల్సీ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, జెండా మోసిన ఈ 10 కార్యకర్తలు నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితి కనబడ్డదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగిత్యాల్లో ఇదైతే తీవ్రతరం జరుగుతుంది, తీవ్రమైపోయింది. జగిత్యాల విషయానికి వస్తే వర్గ విభేదాలు, అంతేకాకుండా టికెట్ల విషయంలో కూడా గందరగోళము, ఇదంతా కూడా జరుగుతుంది. జీవన్ రెడ్డి ఫ్లెక్సీ కాదని ఏకంగా కాంగ్రెస్ లో సంజయ్ ఫ్లెక్సీ పెట్టడము, సంజయ్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చూపించడము, ఇవన్నీ కూడా జరిగితే కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఏదైతే మనము వ్యతిరేకంగా పోటీ చేశామో, వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 10 మంది పార్టీ మారారు, పార్టీ మారలే అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు, వాళ్ళు మాకు మద్దతుదారులుగా ఉన్నారని చెప్పేసి పిసిసి అధ్యక్షుడే మాట్లాడుతున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక మాట అంటారు, ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది, పూర్తి గేట్లు ఎత్తితే మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పేసి. మోరోవర్ ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే అసలు పార్టీ మారలేదు, వాళ్ళకు మద్దతుగా ఉన్నారు, వాళ్ళు మా ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నారు, ఉప ఎన్నికలు రావు ఏం రావు అంటే సుప్రీంకోర్టే ముట్టుకాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత గ్రౌండ్ లెవెల్లో పార్టీలో ఇన్ని చీలికలు వస్తున్నాయి. గత ప్రత్యర్థులు ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చినటువంటి ప్రత్యర్థి ఎమ్మెల్యేలు మధ్యలో అగ్గి రాసుకుంటుంది, పచ్చగడ్డేస్తే భగ్గు అంటుంది మీరు చెప్పినట్టు. ఇంత జరుగుతున్న పిసిసి ఎందుకు దాన్ని సెట్ చేయలేకపోతోంది ఒక పాయింట్ అయితే, ఇంటర్నల్గా మంత్రుల మధ్యలో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి, అవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకరంటే ఒకరికి పడిపోవడాలు, ఆఖరికి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతోంది, పరిపాలన ఏం జరుగుతోంది, అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు బోటా-బోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అంటే 2/3 మెజార్టీ వస్తేనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలోకి విలీనం చేసుకోవచ్చు. కానీ అలాంటి ప్రక్రియ ఇక్కడ జరగలేదు. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఆ 10 మంది కూడా ఒకేసారి రాలేదు, విడతల వైజ్గా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా గాంధీ భవన్లో మీటింగులు జరుగుతూ కూడా వచ్చారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ సభలలో కూడా ప్రత్యక్షమయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలేమో ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో కూడా చేశారు. కడియం శ్రీహరి చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు, వాళ్ళ డాటర్కు ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి ఇప్పించాడు. వాళ్ళ డాటర్ గెలవడానికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్కు ఓటు వేయండి అని కూడా ప్రచారం చేశాడు. ఇవన్నిటిని సాక్ష్యాధారాలతో సహా సేకరించి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలన్నది. అయితే ఇప్పుడు అనర్హత వేటు విషయానికి వచ్చే వరకు ఒక దారం నాగేందర్ మీద ఖచ్చితంగా టెక్నికల్గా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు సికింద్రాబాద్ 2024లో. కాబట్టి ఇతనికి టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇతని మీద వేటు పడుతుందని దానం నాగేందర్కి తెలుసు కాబట్టి తాను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నానని. అయితే అతను వేటు పడక ముందే అతనే రాజీనామా చేసే ఆస్కారం అయితే కనబడుతుంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు తప్పించుకుందామనే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళు పార్టీ మారినా క్లియర్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, పేపర్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేయామని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ కు ఓటేయమని కూడా ఒక రెండు అంశాలు 2014లో కానీ 2018లో కానీ అటు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేరికలు బీఆర్ఎస్ పార్టీలోకి అయినాయి. మీరెందుకు అనర్హులుగా ప్రకటించలేదు, మీరెందుకు వాళ్ళపైన వేటు వేయలే అని చెప్పేసి ఇప్పటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఇది పరోక్షంగా మేము ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళు ఒప్పుకున్నట్టు ఈ మాటల్లో కనిపిస్తోందా? మేము ఎందుకు వేటేయాలి, మీరెందుకు వేయలేదు అన్న మాటలు చూస్తే ఇదొకటైతే కనుక, ఇక ఇది ఎన్ని రోజులు ఎపిసోడ్ నడుస్తుంది, స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది స్పీకర్కి సంబంధించినటువంటి విచక్షణ అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం ఫైనల్, ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అయితే స్పీకర్ కనుక త్వరితగతిన జోక్యం చేసుకోకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు స్పీకర్కు సూచన చేస్తాయి, మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళపైన ఏదో ఒకటి తేల్చాలని ఆ కోర్టు మాత్రము ఆ స్పీకర్కు సూచనలు చేస్తాయి. అయితే మీరు అంటున్నటువంటి పాయింట్ ఏంటంటే 2014లో బీఆర్ఎస్ ఈ యొక్క ఫిరాయింపులకు ప్రోత్సహించింది. అప్పుడు అపోజిషన్ లీడర్గా జానారెడ్డి ఉండే. జానారెడ్డి ఉన్నప్పుడు ఆ టైంలో దాదాపు 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చింది, 88 సీట్లు గెలిచింది. అయితే అప్పుడు 2018లో బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ ఇచ్చారు. బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ ఇచ్చినప్పుడు 2/3
మందం 2/3 సభ్యులు బీఆర్ఎస్ లోకి వెళ్లారు, సిఎల్పి అవును, బీఆర్ఎస్ LP లోకి విలీనమైందని ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. అప్పుడు 2014లో స్వచ్ఛందంగా వచ్చారు, 2018లో అయితే మేము ఏకంగా 2/3 తీసుకున్నామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రధానంగా శ్రీకాంత్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది మేము ఫిరాయింపులకు వ్యతిరేకము, ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాము, ఫిరాయింపులు చేసే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలనేది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు అంశము. అయితే బీఆర్ఎస్ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తుంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని తప్పుతుంది. రాహుల్ గాంధీ దీనికి వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో పెట్టింది యాంటీ డిఫెన్షన్ కి మేము వ్యతిరేకము, ఎవరైతే పార్టీ మారాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసే రావాలి, లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ బహిరంగ సభల్లో కూడా చెప్పింది మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము, ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పింది. అదేవిధంగా జీవన్ రెడ్డి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ లో కీలక నేత కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించాడు. మీరేమో మేనిఫెస్టోలో ఏమో ఫిరాయింపులకు వ్యతిరేకం అని పెట్టారు, ఇప్పుడేమో నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలోనే ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. సంజయ్ ఫిరాయింపు చేయకపోతే ఎట్లా చేసిండు? బీఆర్ఎస్ నుంచే గెలిచిండు కదా సంజయ్, మరి కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చిండు? మరి సంజయ్ చెప్పినటువంటి వాళ్ళకే సర్పంచ్లు ఎందుకు ఇస్తున్నారు? సంజయ్కి ఎందుకు ఆ యొక్క కాంగ్రెస్ బ్యానర్ లో ఆయనకు చోటు కల్పిస్తున్నారు? ఆయన ఫిరాయింపులే చేయలే కదా, మరి ఎందుకు చేస్తున్నారు? మరి కాంగ్రెస్ సంస్కృతి ఏంది? ఫిరాయింపులకు వ్యతిరేకమని రాహుల్ గాంధీ చట్టం తీసుకొచ్చాడు, రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టాడు, రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దీని చట్టం కూడా చేస్తామని చెప్పాడు కదా. మరి ఇప్పుడు కాంగ్రెసే మాట తప్పుతుంది కదా, ఇది మనకే నష్టం కదా అని కూడా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.